సిపి సజ్జనార్పై సంచలన ఆరోపణలు చేశారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. కస్టడీ ముగిశాక న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు ఎయిడ్ చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సీసీ కెమెరాలు లేని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పెట్టి తనని హింసించారని, ఎన్కౌంటర్ చేస్తానని సిపి సజ్జనార్ బెదిరించారని రాతపూర్వకంగా రాయించారు. ఈ మేరకు సిపిపై ఉప్పరపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడ్డారు న్యాయమూర్తి. సీసీ కెమెరాలు లేని చోట విచారణపై 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సిపి సజ్జనార్పై సంచలన ఆరోపణలు చేశారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. కస్టడీ ముగిశాక న్యాయమూర్తి ముందు హాజరు పడిచినప్పుడు ఎయిడ్ చేశాడు ఉదయ్ కృష్ణారెడ్డి. సీసీ కెమెరాలు లేని టాస్క్ ఫోర్స్ ఆఫీసులో పెట్టి తనని హింసించారని, ఎన్కౌంటర్ చేస్తానని సిసి సజ్జనార్ బెదిరించారని రాతపూర్వకంగా ఇచ్చారు. ఈ మేరకు సిపిపై ఉప్పరపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడ్డారు న్యాయమూర్తి. సీసీ కెమెరాలు లేని చోట విచారణపై 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు షోకాజు నోటీసులు ఇచ్చారు. అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసులో ఇంకొన్ని నిజాలన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పోలీసులు 2 రోజుల పాటు కస్టడీకి తీసుకోవడము, 2 రోజుల పాటు కస్టడీ విచారణ ముగిసిన తర్వాత ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులు తనని బెదిరించే ప్రయత్నం చేశారు. సీసీటీవీ కెమెరా లేనటువంటి చోట పోలీసు ఉన్నతాధికారులను తను బెదిరించి మేము చెప్పిన విధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సాగించాలన్నట్టుగా తను భయప్రాంతాలకు గురి చేశారంటూ ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని జడ్జి ముందు ప్రస్తావనకు తీసుకురావడంతో జడ్జి కొంత ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తోంది. నిన్న రాత్రి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించేందుకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కి నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అక్కడికి చేరుకున్నాడని అతనే స్వయంగా ఒక లేఖ ప్రిపేర్ చేసి ఆ లేఖని జడ్జి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. నిన్న విచారణ సమయంలో చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడారని, సజ్జనార్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మెజిస్ట్రేట్ ముందు ఉదయ్ కృష్ణారెడ్డి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసులపై ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేసుకుంటూ వస్తా ఉన్నాడంటూ కూడా ఈ రోజు కోర్టులో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదుని మెజిస్ట్రేట్ స్వీకరించిన తర్వాత కోర్టు హాల్లో ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా బయటికి పంపి సజ్జనార్ తో పాటు విచారణ చేసినటువంటి పోలీసులందరికీ కూడా కోర్టు నోటీసులు అందించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సిపి అతని కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరింపసాగారు. మేము చెప్పిన విధంగానే వినాలి, ఈ కేసులో పూర్తిగా సహకరించాలి, అన్ని వాస్తవాలని ఒప్పుకోవాలంటూ ఈ రకంగా సజ్జనార్ తన పైన ఒత్తిడి తీసుకొచ్చి బెదిరింపులకు గురి చేశాడంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వైట్ పేపర్ కంప్లైంట్ ఒకటి, తను నేరుగా జడ్జి ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకటి, జడ్జి దీన్ని పరిగణలోకి తీసుకొని అత్తాపూర్ ఎస్హెచ్ఓకి షోకాజ్ నోటీసులు జారీ చేయడము, ఆ తర్వాత అక్కడ ఎవరైతే పోలీసు ఉన్నతాధికారులను వాద విషయంలో కూడా కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 2 రోజుల్లో దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోర్టు చాలా స్పష్టంగా సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎందుకు జరపాల్సి వచ్చింది అంటూ కూడా రిటైర్డ్ ఏసీపీ పూర్ణచంద్రరావు విచారణలో ఎలా పాల్గొంటారంటూ అడ్వకేట్ ఈ విషయాన్ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. అడ్వకేట్లని కూడా బెదిరించినట్టు కృష్ణారెడ్డి తరపున న్యాయవాదులు ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కి తీసుకెళ్లి మరీ టార్చర్ చేసినట్టు ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు తెలియజేయడం జరిగింది. 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్ లో ఉన్నారని, వారి జీవితాలు కూడా నాశనం చేస్తామంటూ తను బెదిరించినట్టుగా కృష్ణారెడ్డి ఈ విషయం అత్తాపూర్ ఇన్స్పెక్టర్ కి నోటీసులు జారీ చేసినట్టుగా కోర్టు ఈ విషయాన్ని తెలియజేసింది. సీసీ కెమెరాలు లేనటువంటి చోట ఎలా విచారణ జరుపుతారో 2 రోజుల్లోగా ఈ కేసు వివరణ ఇవ్వాలంటూ కూడా నగర పోలీస్ కమిషనర్ కు అత్తాపూర్ ఎస్హెచ్ఓకి ఈ విషయాన్ని కోర్టు స్పష్టంగా తెలియజేసింది. ఒకవైపు పోలీసుల విషయానికి వస్తే ఉదయ్ కృష్ణారెడ్డి విచారణకు సహకరించకపోవడము, 2 రోజులైనా అతను ఏ విషయం కూడా పోలీసుల ముందు ఒప్పుకోకపోవడము, ఆ విషయంపై తను వివరాలు ఇవ్వకపోవడము,
తన వ్యక్తిగత ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్ ని ఇప్పటి వరకు ఉదయ్ కృష్ణారెడ్డి పోలీసులకు సమర్పించకపోవడంతో ఆ మొబైల్ కోసం పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆ సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం కోసమే పోలీసులు తనని వేధిస్తా ఉన్నారు, చంపేస్తానని బెదిరిస్తా ఉన్నారు. సీసీటీవీ కెమెరాలు లేనటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి తను బెదిరింపసాగారు అంటూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి కొంత డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నాడేమో అంటూ మాత్రం పోలీసులకు అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. కానీ కోర్టుకి కావాల్సింది నిందితుడి యొక్క స్టేట్మెంట్, బాధితుల యొక్క స్టేట్మెంట్, పూర్తి ఆధారాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్. కాబట్టి వీటిని బేస్ చేసుకొని మాత్రమే కోర్టు నిర్ణయాన్ని షోకాజ్ నోటీసులు విచారణ వ్యక్తం చేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో కూడా తనే స్వయంగా పోలీసుల పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు అతాపూర్ ఎస్హెచ్ఓకి షోకాజ్ నోటీసులు ఇవ్వడము, నగర పోలీస్ కమిషనర్ కి దీనిపైన 2 రోజుల్లోపు వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఈ ఆదేశాలు హైకోర్టు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.